అనుగ్రహ రోజులు ఇవి, కృపా రోజులు ఇవి, ప్రభు ఇచ్చిన కృపా రోజులు ఇవి. పరిహారమై పాప పరిహారమై యేసు బలి అయిన కృపా రోజులు ఇవి. పాప పరిహారమై యేసు బలి అయిన రోజులు ఇవి. మనకు పరిహారి అయి యేసు పరిహారి అయి మారిన కృపా రోజులు ఇవి. కృప వెంబడి కృపను పొందెదాం, కృపా సింహాసనం చేరెదాం. కృప వెంబడి కృపను పొంది అవసరమునకు ఆదుకొనగలిగిన ప్రభు సింహాసనం చేరెదాం. ఇదే ఇదే కల్వారి పయనం, ఇదే ఇదే కల్వారి త్యాగ జీవన పయనం. రండి రక్షణ పొందండి, పరిహారమయ్యను మనకు యేసు పరిహారి అయ్యను. ఎంత భాగ్యము యేసుతో 40 రోజులు, ఇది మనకు ఎంతో భాగ్యము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు గడిపే ఇంకొక కృపాకాలమును మనకు దేవుడు ప్రసాదిస్తున్నాడు. మనము నశించిపోకూడదని, అందరూ రక్షింపబడాలని, భూలోకంలో ఆనందముతో జీవించాలని, ఒకరోజు పరలోకం చేరాలని మనకిచ్చిన కృపాకాలంలో దైవజనులు దైవజనురాలు అనేక మంది మీకు వాక్య పరిచరణ చేయబోతున్నారు. రండి, దేవుని వాక్యాన్ని విని మీ జీవితంలో ఎదురు చూస్తున్న కార్యములన్నీ ప్రభు జరిగించునుగాక. కృప వెంబడి కృపని ఇప్పుడే పాడాం. ఆ కృపతో దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనలందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునే ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు ఈ కార్యక్రమంలో మరొకసారి ఈ మొదటి సందేశమును ఇవ్వడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ప్రార్థించే కాలం, తపస్సు కాలం. తపస్సు కాలం అనేది ప్రార్థన కాలం. గొప్ప సందేశం మీద కొంతసేపు మనం ధ్యానిస్తాం. ఇది నేను చెప్పిన మాటలు కాదు ప్రియమైన సహోదరి సహోదరులారా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుండి ఒక్కసారి మనం ధ్యానిస్తాం. మత్తయి 6:5 వచనం. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు, ప్రార్థన మందిరములలో వీధుల మలుపులలో నిలబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి, వారికి తగిన ఫలం లభించినని మీతో వక్కానించుచున్నాను. అంటే ప్రార్థనలో 2 రకాలు ఉన్నాయి. నిజమైన ప్రార్థన, ఇంకొకటేమో కపట ప్రార్థన. మనం జాగ్రత్తగా దేవుడు పలుకుతున్న మాట ఇది. దేవుడు చెప్పలేదు, ప్రభు చెప్తున్నాడు. కొన్ని ప్రార్థనలు కపట ప్రార్థన అని ప్రభు చెప్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే దానిలో దేవునితో ఉన్నటువంటి ఆ సత్సంబంధం అనేది లేకుండా తమ మహిమ కోసం, ఇతరులు చూడటానికి, ఇతరులు మెచ్చుకోవటానికి కొంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకా చదువుదాం. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని. చూసారా, మనం ప్రార్థన చేసేటప్పుడు నీవు గదిలో ప్రవేశించాలంట, తలుపులు మూసుకోవాలంట. ఇక
అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని నీవు ప్రార్థించాలి అని ప్రభు చెప్తున్నాడు. అట్లయితే రహస్య కార్యములెల్లా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానమును ఒసగును. అంటే ప్రభు చెప్తున్నాడు, ఇది నీకు ప్రభుకు మధ్యలో జరుగుతున్న ఒక రహస్య సంభాషణ. తలుపులు మూసుకోవాలంట, నీ గదిలో ప్రవేశించాలంట, నీకు నీ తండ్రికి మధ్యలో జరుగుతున్నటువంటి రహస్య ప్రార్థన అని ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన తర్వాత ఎక్కడ దేవుడు ముగిస్తున్నాడంటే 6వ అధ్యాయం 9వ వచనం నుండి మీరు చదివినట్లయితే ఆ ప్రార్థన ఎలా మారుతుంది? తండ్రితో కుమారుడు కుమార్తెలు మాట్లాడినటువంటి ప్రార్థనలాగా ఆ ప్రార్థన మారిపోతుంది. ఆ ప్రార్థనకున్న ఫలితం ఏమిటి? నీవు ప్రార్థించినప్పుడు తండ్రి నీ రాజ్యం వచ్చునుగాక అని చెప్పేటప్పుడు, ఈ 40 రోజులు మీరు చెప్పేటప్పుడు తప్పకుండా మీ ఇంటిలో మీ గుండెలో దేవుని రాజ్యం రాబోతున్నది. అంటే దుష్ట రాజ్యములన్నీ కూలిపోయే 40 రోజులు ప్రార్థన ఇది అని ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఇష్టం వచ్చినట్టు ప్రార్థించడం కాదు, అది కావాలి ఇది కావాలి అని పెద్ద లిస్టు పెట్టుకొని ప్రార్థించడం కాదు. ఆ ప్రార్థనలు మీరు ఇంకా ముందుకు సాగితే నీ చిత్తం జరుగును కాక అని మనం ప్రార్థన చేయాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. అంతేకాదు ఎక్కడ చూసినా కీడులు జరుగుతున్నటువంటి లోకం కావున అన్ని కీడుల నుండి మమ్మల్ని కాపాడుము తండ్రి అని, అంటే సంరక్షణనిచ్చే తండ్రితో సంభాషించి సత్సంబంధం ఏర్పరచుకొని పరిశుద్ధమైనటువంటి 40 రోజులు ఇవి ప్రేమైన సహోదరి సహోదరులారా. అంతేకాదు నానాటికి కావలసిన ఆహారమును మాకు దయచేయము, అంటే ఆహారం కూడా నీవు ఇస్తేనే మాకు లభిస్తుంది డాడీ అని చెప్పి ఒక చిన్న బిడ్డ ఎవరు ఆహారం గురించి అడుగుతారండి? చాక్లెట్ కావాలి ఎవరు అడుగుతారు? పిల్లలు తల్లిదండ్రులతో కోట్లాడుతుంటారు. ఆ విధముగా దేవునితో మనం ఇంకా దగ్గర చేరాలి. అందుకే ఉపవాసం అంటే దేవునికి దగ్గర చేరే రోజులు అని కూడా మన జీవితంలో గొప్ప వ్యక్తులు పలుకుతుంటారు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇటువంటి గొప్ప దినములలో మనం కొంతమంది వ్యక్తులు ఎలా ప్రార్థించారు, ఆ ప్రార్థనకి ఎటువంటి గొప్ప శక్తి ఉండేది, దానిని కొంతసేపు మనం ధ్యానిస్తాం. మొట్టమొదటిగా మన ఆదర్శ జీవి, ప్రార్థన వీరుడు, ప్రార్థన ద్వారా అన్నింటినీ సాధించగలుగుతామని మనకు నేర్పించిన యేసుప్రభువే వచ్చే ఆదివారం మనం వినబోతున్నాం. ఎడారికి వెళ్ళి 40 రోజులు ప్రార్థనలో గడిపాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుప్రభు ప్రార్థన మీరు చదివితే మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో యేసుప్రభు ఎప్పుడు ప్రార్థన మొదలుపెట్టాడో మనం చదవబోతున్నాం. మార్కు 1:35. ఆయన వేకువజాముననే లేచి ఒక నిర్జన ప్రదేశం నాకు పోయి ప్రార్థన చేయనారంభించాను. చూడండి ఆ మాట ఎట్లా ఉన్నది, మళ్ళీ చదవమా స్టార్టింగ్ నుంచి. ఆయన వేకువజామున, ఫస్ట్ మాట ఏంటంటే వేకువజామున అని మనము నేర్చుకుంటున్నాం. అందుకే కొందరు పాడుతుంటారు, ప్రతిరోజు నా మొదటి మాట నీవే, ప్రతిరోజు నా చివరి మాట ఏసే అంటుంటాడు. వేకువజామున. అందుకే మనం ఒక గ్రూప్ కూడా స్టార్ట్ చేసాం. ఏ గ్రూపు? 24/7 దేవునితో గడిపే గ్రూప్. ఎందుకంటే 24/7 సైతాను మనతో పోరాడుతూ ఉన్నాడు. సైతాను కూడా, మొన్న ఎవరో ప్రసంగం చెప్పడం విన్నాను, సైతానికి కూడా మనకంటే శక్తి ఉందంట. నేను ఆశ్చర్యపడాను, సైతానికి మనకంటే శక్తి ఎట్లా ఉంటుంది? వెంటనే ఆ వ్యక్తి ఏమన్నారంటే, సైతానికి శక్తి ఉంది కానీ దేవునికి ఉన్న శక్తి మహాశక్తి. సేటన్స్ పవర్ ఈజ్ స్మాల్ పవర్ బట్ గాడ్స్ పవర్ ఈజ్ సూపర్ న్యాచురల్ పవర్ అంటున్నాడు. అందుకే మనం ఎప్పుడైతే వేకువజామున లేచి ప్రార్థిస్తున్నాం, ఎందుకంటే వేకువజాముననే మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, మనస్సు ఆ టైంలో ఖాళీగా ఉన్నటువంటి సమయం. ఆ సమయంలో వేకువజామున లేచి మనం ప్రార్థించినప్పుడు ఉదయం నుంచి సాయం సమయం వరకు దైవ సన్నిధితోనే మనం నడవబోతున్నాం. ఆ దినమంతా దేవుడు మనతో నడుస్తూ ఉన్నాడు. వేకువజామున అని రాయబడి ఉన్నది. అందువలన ఈ రోజుల్లో మనము ఒక విషయాన్ని నేర్చుకోవాలి. ప్రార్థన అంటే ప్రార్థనకు టైం సెపరేట్గా
కేటాయించడం కాదు. వేకువ జామున నుండే మనం ప్రార్థనతోనే కొనసాగించాలని యేసుక్రీస్తు మనకు వేకువ జామున వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెడుతున్నాడు. ఇంకా చదవమా. ఒక నిర్జన ప్రదేశం. రెండవది నిర్జన ప్రదేశం. చూడండి, ఆ మాటని చూడండి. నిర్జనం. నాకు తెలుగు సరిగా రాదు, మీకు తెలుసు. నిర్జనం అంటే జనం ఎక్కడైతే లేరో నిర్జన ప్రదేశం. ఎందుకంటే ఈ జనాలతో మనం ఎప్పుడు ఉంటున్నాం. ఆ జనములలో ఉన్నటువంటి ఆ హృదయ వాంఛలు, ఆ స్వభావం, ఆ కోపతాపాలు, వారికి ఉన్నటువంటి చెడుతనం, ఇవన్నీ కూడా మనల్ని అంటుకుంటుంది. అందుకే ప్రభు చెప్తున్నాడు, నిర్జన ప్రదేశంకు వెళ్ళాలి. ప్రతి సంవత్సరం మనకు 40 రోజులు దేవుడు ఇచ్చి కొద్దిగా జనముల నుండి, ప్రజల నుండి నిన్ను వేరుపరచి దైవ సన్నిధిలో నిర్జన ప్రదేశంకు వెళ్ళి, డాడీ నేను నీతో గడపటానికి నీ స్వభావం, నీ మహిమ, నీ మంచితనం, 2 పేతురు 1:3-4 మనం చదువుతాం కదా, మంచితనం, దైవత్వం, ఇవన్నీ కూడా మన లోపలికి ఈ 40 రోజుల లోపల రాబోతున్నది. ఇంకొక విధంగా చెప్పాలంటే మనం క్రీస్తు వలే మారబోతున్నాం. గలాతీ 2:20 ప్రకారం ఇక జీవించేది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. ఆ స్థాయికి మనం ఎదగబోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి, ఫస్ట్ మాట వేకువజామునే, రెండవ మాట నిర్జన ప్రదేశం. ఇక్కడ కొంతసేపు కొంతమంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాం చూస్తున్నారు. టుడేస్ టాపిక్ ఈస్ these days the Lenten season is a prayer season. It's a time for prayer. Lenten time is a time of prayer. And during the prayer, Jesus taught us, just now we read it, Matthew chapter 6 verse 5 onwards we hear, don't be like a hypocrite. Get connected to God. Your prayer should be in such a way that you are able to connect yourself with God. And that connection makes you like the son and daddy, or daughter and daddy, such a way so that you can confidently pray, let your kingdom come. Immediately the Lord will say, you are my son. You are asking daddy, my kingdom will come. Satan's kingdom will be destroyed, like that. The same way, let your will be done, daddy, not my will. My prayer is not whatever big list I have. Thy will be done means only thy will, your decisions, your plan only should be executed, daddy. The same way, give us today, every day, daily bread. Even the food that I have is from you, daddy. And then we say, deliver us from evil. Today so much of evil is there. So during these 40 days, he will take us and make us to come out of every kind of evil. Such a connection he is talking about. And I just now spoke about how Jesus got up early morning. Mark's Gospel chapter 1 verse 35, early morning. He got up and went to a deserted place. In Telugu it is called where no people will be there. Nirjana Pradesham ante where no people will be there. Deserted place. ఇప్పుడు మనం తెలుగులో కంటిన్యూ చేస్తాం. వేకువ జామునే నిర్జన ప్రదేశం. ఇంకా ప్రార్థన చెయ్య ఆరంభించెను. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మనమందరం కూడా ఎప్పుడు కూడా మన మనుషులతోనే గడుపుతూ ఉన్నాం. ఈ రోజులలో దేవుడు చెప్తున్నాడు, నీవు నాతో పాటు గడుపుతావా? అందుకే లోపల ప్రవేశించి తలుపులు మూసుకొని రహస్యముగా మన తండ్రితో మాట్లాడితే రహస్యముగా గుర్తించే దేవుడు రహస్యంగా మనకు గొప్ప బహుమానం దయచేయబోతున్నాడంట. దీస్ డేస్ వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద సీక్రెట్ ప్లేస్ వేర్ గాడ్ హ్యాస్ గాట్ సీక్రెట్ ట్రెజర్స్ సో దట్ వీ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ హిమ్, వీ కెన్ రిసీవ్ ఇట్ ఫ్రమ్ హిమ్. వీఆర్ టాకింగ్ అబౌట్ జీసస్ నౌ. యేసు ప్రభు తన జీవితంలో అలా గడిపాడు. ఇంకా లూకా సువార్త 5వ అధ్యాయం 16వ వచనం కూడా ఒకసారి మనం ధ్యానిస్తాం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 5 verse 16 it says in English, frequently he withdrew to lonely deserted wilderness areas and began to pray, which means away from the crowd again. చదువుదాం ఇంగ్లీష్లో, తెలుగులో. లూకా 5:16 వచనం. కానీ యేసు ఎడారికి వెళ్ళి ఏకాంతముగా, అక్కడ నిర్జన ప్రదేశం, ఇక్కడ ఏకాంతముగా ప్రార్థన చేసుకొనెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఏకాంత ప్రార్థన ఇంగ్లీష్లో సమ్ పీపుల్ సే అలోన్ విత్ అలోన్.
యు ఆర్ ఏబుల్ టు స్పెండ్ యువర్ టైమ్ విత్ యువర్ గాడ్ హూ క్రియేటెడ్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అనే ఒక విధంగా ఇంగ్లీష్లో చెప్పాలంటే ద టైం టేబుల్. యేసు ప్రభు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన జీవితాన్ని చూస్తే ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఈ విధంగానే ఆయన జీవితం కొనసాగిస్తున్నాడు. ఉదాహరణగా చెప్పాలంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం, లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చదివితే యేసుప్రభు ఏం చేస్తున్నాడు? 5,000 మందికి ఆయన ఆహారం పెట్టిన పిదప అందరు జిందాబాద్ పాటలు పాడతారని అక్కడ కూర్చోలేదు. ఏం చేశాడు? మళ్ళా నిర్జన ప్రదేశంకు వెళ్ళిపోయాడు. ఏకాంతముగా ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వీళ్ళందరూ పొగడుతుంటారు. ఈ ప్రజల మధ్యలోనే ఉండాలని ఆశించే మనుషుల మధ్యలో ఆయన ఏం చేస్తున్నాడు? ఇంకా నా డాడీకి ఏం ప్లాన్ ఉంది, 5,000 మందికి ఆహారం పెట్టాను, దీనితో సంతృప్తి పొందలేదు, ఇంకా ఎంతో మంది ఇంకా రక్షింపబడాలి, వాళ్ళ ఆకలిని తీర్చాలి, పాపాత్ములు మారాలి, స్వస్థతను పొందాలి, సాతాను రాజ్యం కూలగొట్టాలి. దానికి పోయి మళ్ళా ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడు అక్కడే ఉండకుండా మళ్ళా నిర్జన ప్రదేశమునకు వెళ్ళి తండ్రితో ఆయన గడిపాడు. అలాగే మనం చదివితే లూకా మత్తయి 14:23, లూకా 6:12లో యేసుప్రభు 12 మంది శిష్యులను ఆయన ఎన్నుకోవటానికి ముందు ఏం చేశాడు? మళ్ళీ ఇది గొప్ప పని, ఆయన చేయబోతున్న పనిని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఏం చేశాడు? మళ్ళీ ఒకసారి ఆయన పర్వతమెక్కి ప్రార్థనలో గడిపి తర్వాత వాళ్ళందరినీ ఎన్నుకుంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కష్టమైన, దుఃఖమైన, బాధలైన, సంతోషమైన, ఎప్పుడు చూసినా నేను ముందే చెప్పాను, ప్రార్థన 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 అని యేసు ప్రభు ఆయన జీవితంలో గడపగలిగాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36-46 వచనంలో గెత్సెమనీ తోటలో చెమట రక్తముగా మారిపోయే వరకు పోరాడి గెలవటానికి యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో మనం చదువుతున్నాం, శత్రువులను మన్నించుటకు ఆ శక్తి ఎక్కడి నుంచి రావాలి? తన తండ్రి దగ్గర నుండి రావాలి. కావున తండ్రి వీరు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారని ప్రతి దానిలో మీరు అదే ముందే చెప్పాను కదా, దుఃఖమైన, సంతోషమైన, కష్టములైన, ఇబ్బందులైన, గెత్సెమనీ తోటలాగా రక్తం చెమట్టగా మారిపోయే పరిస్థితి అయినా యేసు ప్రభు ప్రార్థన ద్వారా ఆయన తన జీవితంలో శక్తిని పొంది అందరికీ దీవెనకరంగా మారాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం యోహాను సువార్త 11వ అధ్యాయం 41-42 వచనంలో మనం చదువుతున్నాం. లాజరు మరణించినప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? సమాధి వైపు చూసుకుంటూ అందరూ ఏడుస్తున్నటువంటి పరిస్థితులు. అవును, ఏడుపు వచ్చింది, ఆయన కూడా మానవుడుగా పుట్టాడు, కానీ ఏడ్పులతో ఆగిపోలేదు. ఆ ఏడ్పులను, కన్నీటిని పైకెత్తి తండ్రితో ప్రార్థనలో గడిపినప్పుడు శక్తిని పొంది లాజరు బయటికి రా అని పలుకగా ఆ శక్తి ద్వారా చనిపోయిన వానికి జీవంనిచ్చాడు. మీ జీవితంలో కూడా ఎన్నో ఇబ్బందులు, ఇప్పుడే నేను చాలా లిస్టు చదివాను. యేసుప్రభు కష్టాలు వచ్చింది, బాధలు కలిగింది, చెమట రక్తముగా మారిపోయే పరిస్థితి మీ జీవితంలో కూడా ఉన్నాయి. ఇంగ్లీష్లో వీ హ్యావ్ గో త్రూ అగనీ ఇన్ ద గార్డెన్. Sometimes go through terrible situation, you feel like crying, like Lazarus is no more. All these moments, Jesus went on praying. When he was about to, choose the disciples, important decision. We just now spoke about it, Matthew 14:23, Luke 6:12. What did he do? He prayed, spent his time alone with his Father. He asked him, whom should I select? He spent all this time, in Telugu I said, Pratana, 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 prayer, prayer, prayer. That prayer brought powerful thing through Jesus. ఆ యేసు ప్రభు మనకు ఒక మాదిరిగా, ఉదాహరణముగా, ఆదర్శ జీవిగా ప్రారంభంలోనే తన పరిచర్య కాక మునుపు ఎడారికి వెళ్ళి 40 రోజులు ప్రార్థన చేస్తున్నాడు. ఇది 3వ రోజు, బుధవారం, బేస్తవారం, శుక్రవారం, 3 రోజులు అయిపోయింది. ఇక ఉన్నటువంటి 37 రోజులు యేసుప్రభు చెప్తున్నాడు, వేకువ జామున నుండి రాత్రి వరకు ప్రార్థన ప్రార్థన ప్రార్థనతోనే దైవ సన్నిధిలో గడిపితే యేసు చేసిన కార్యములన్నీ మనము కూడా చేసే శక్తిని దేవుడు మనకు ప్రసాదించబోతున్నాడు. టైం అవుతుంది. దానికి ముందు లూకా సువార్త 3వ అధ్యాయం 21-22 వచనంలో యేసుప్రభు ఏం చేస్తున్నాడు? బాప్తిస్మం పొంది ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? 3 కార్యములు.
నాకు ఈ 3 కార్యములు చాలా నచ్చుతుంది. అది మనకు జరగాలి ఈ రోజుల్లో. ఒకటి, యేసు ప్రార్థన చేసేటప్పుడు పరలోకం తెరవబడినది. 3 things happen when Jesus prays during the baptism. When Jesus prayed, heaven opened. సో మనం ఈ 40 రోజులు ప్రార్థన చేస్తున్న అందరూ వినండి, ప్రవచనం చెప్పబోతున్నాను. మీరు 40 రోజులు ప్రార్థన చేసినప్పుడల్లా పరలోకం తెరవబడబోతున్నది. ఎంత గొప్ప భాగ్యం! అంటే ఫాదర్, అయితే పరలోకం మూయబడి ఉన్నదా? అవును. కారణం ఏంటంటే మనం చేసిన పొరపాట్లు, పాపములు. అంతేకాదు, 1 యోహాను 5:19 చెప్తుంది, లోకమంతా దుష్టుని ప్రవాహంలో ఉన్నది. అందువల్ల దుష్టుడు ఈ పరలోకం దగ్గరికి వెళ్ళనీయడు. మీలో కొంతమందికి తెలుసు, కొందరు చెప్తుంటారు, ఫాదర్ వేరే టైంలో ఉపవాసం ఉంటాను ఫాదర్, కానీ ఈ తపస్సు కాలంలో ఉపవాసం ఉండడం చాలా కష్టం, అప్పుడే ఆకలి ఎక్కువ అవుతుంది ఫాదర్ అంటున్నారు. చాలా కొన్ని పోరాటములు జరుగుతుంటాయి, మిమ్మల్ని ప్రార్థన చేయనీయడు. 2 కారణములు. ఒకటి, మన పాపముల వలన పరలోకాన్ని మనం మూసేసాం. ఇప్పుడు తెరవటానికి ఒక ఆయుధమే, ఒక కీ, తాళపు చెవే ప్రార్థన. ఇక 2వది, దుష్టుని ప్రవాహం లోకమంతా ఉన్నది. మీలో కొంతమంది ఏది చేసినా ఫలించదు. ఎప్పుడు చూసినా మీ వాహనము వెళ్ళే తలంలో యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. అంటే దుష్టుని ప్రవాహంలో మనం ఉన్నాం. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడు, ఈ దుష్టుని ప్రవాహంలో ఉన్నటువంటి లోకము నుండి ఏకాకిగా, ఏకాంతముగా నిర్జన ప్రదేశమునకు వెళ్ళి అక్కడి నుంచి శక్తిని పొంది ఎక్కడెక్కడ దుష్టుని ప్రవాహంలో ఉన్న లోకంలో ఉన్న ప్రజలందరినీ విడిపించుకుంటూ వెళ్ళాడు. అపోస్తలుల చర్యలు 10:38 ప్రకారం అలాంటి శక్తిని మనం ప్రార్థన ద్వారా పొందబోతున్నాం. పరలోకం తెరవబడే టైమే ప్రార్థన టైం. We see the whole world is lying under the power of the evil one. 1 John chapter 5 verse 19. And because of our sins, heaven, we have closed it. And we are not able to reach to the throne of mercy. But through the prayer, every bondages will break. And God will make a way so that we can reach up to heaven. So prayer is the key with which we can open the heaven and God is going to shower His blessings for us. మొదటి రహస్యం, ప్రార్థన చేసేటప్పుడు, యేసు ప్రార్థించినప్పుడు పరలోకం తెరవబడినది. దేవుని రాజ్యం దిగి వచ్చింది. ఆయన వెళ్ళిన స్థలమంతా ఆ శక్తితో, ఆ సన్నిధితో బంధింపబడిన వాళ్ళందరినీ విడుదల చేసుకుంటూ వెళ్ళాడు. ఇక 2వది, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మీరు బాగా ప్రభు దగ్గర అడగాలి. 2వది, తండ్రి స్వరమును ఆయన విన్నాడు. ప్రార్థన చేసేటప్పుడు ఒట్టిగా టకటకటకని, అదే కపట భక్తులను చెప్పాను కదా, అలాంటి ప్రార్థన కాదు. మనం ప్రార్థన చేసేటప్పుడు మన ఆత్మీయ చెవులు దేవుడు తెరుస్తాడు, దేవుని స్వరమును వినిపిస్తాడు. నాకు అప్పుడప్పుడు పేర్లు చెప్తాను కదా మీకు, ప్రార్థన జరిగినప్పుడు ఇలా జరుగుతుందని. అది ఎట్లా? కొన్నిసార్లు సౌండ్ లాగా వినబడుతుంది, ఇంకా కొన్నిసార్లు స్క్రీన్ లాగా కొన్ని పేర్లు దేవుడు చూపిస్తాడు. అంటే ఈ రోజులలో మీరు ప్రార్థిస్తే యేసు ప్రభు ఎట్లా తండ్రి స్వరంని విన్నాడో అలాగే మనమందరితో దేవుడే మాట్లాడబోతున్నాడు. దేవుడే మాట్లాడితే ఎంత ఉంటుంది, ఎంత బాగుంటుంది. ప్రతిరోజు దైవజనులే మాట్లాడుతున్నారు కదా. కానీ ప్రార్థన మనకి ఎంత స్థాయికి తీసుకెళ్ళాలంటే, మీతో ఈ 40 రోజుల లోపల దేవుడే మాట్లాడబోతూ ఉన్నాడు. ఇక 3వది, ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రార్థించినప్పుడు పరలోకంలో పరిశుద్ధాత్ముడు ఉండలేక కిందికి దిగి వచ్చేసాడు. 3వ అంశం, మనం ప్రార్థించినప్పుడల్లా పరిశుద్ధాత్మదేవుడు మనలోనికి దిగి వస్తాడు. ఈ ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే, మన శరీరాన్ని నలగొట్టించి మన శరీరం మొత్తం ఆత్మతో నింపబడి యేసు చేసిన కార్యములెల్లా ఈ 40 రోజుల లోపల ఆ శక్తిని మనం పొందుకోవటానికే దేవుడు ఇటువంటి కాలమును మనకు తయారు చేశాడు. ఈరోజు నా టాపిక్ తపస్సు కాలం, ప్రార్థించే కాలం. టుడేస్ అవర్ టాపిక్ ఈస్ లెంటన్ టైమ్ ఆర్ సీజన్ ఈస్ అ ప్రేయర్ టైమ్ ఆర్ సీజన్ ఫర్ ప్రేయర్, టైమ్ ఫర్ ప్రేయర్. యేసు మనకు ఒక ఆదర్శ జీవిగా ఇటువంటి గొప్ప ఆదర్శమును ప్రార్థన ద్వారా మనకు నేర్పించాడు. ఇక దానియేలు గ్రంథంలో మనం చదివితే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, దానియేలు 6వ అధ్యాయం 10వ వచనంలో డానియల్ ఫ్రమ్ ఓల్డ్ టెస్టమెంట్, just now we read about the New Testament, Jesus the prayer, and in the Old Testament Daniel,
చాప్టర్ 6 verse 10 చదువుదాం ఒకసారి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో దానియేలు ఏం చేశాడు చదువుదాం. రాజు శాసనంపై సంతకం చేసేనని విని దానియేలు తన ఇంటికి వెళ్ళెను. అతని ఇంటి మీది గది కిటికీలు యెరూషలేము వైపునకు తెరుచుకొని ఉండెను. అతడప్పుడును చేయునట్లే ఆ కిటికీల ముందు మోకాలుని రోజునకు 3 సార్లు ఎన్నిసార్లు చెప్పండి? 3 సార్లు. యేసుప్రభు వేకువజామున విన్నాం. దానియేలు మనకు నేర్పిస్తున్నాడు 3 పూటలు మనం ఎట్లా తింటున్నామో. అందుకే ఉపవాసం అంటే కొంతమంది అనుకుంటారు కడుపుకు ఉపవాసం. అవును నిజమే, కానీ 3 పూటలు ఏం చేశాడు? మోకాల మీద ఉండి మోక్కరించే ప్రార్థనకి ఎంత గొప్ప శక్తి ఉందంటే, మోక్కరిస్తే నీ మోకాళ్ళ క్రింద సైతాను నలిగిపోతాడు. సో మోక్కరించి 3 పూటలు కళ్ళు ఎటువైపు చూసింది? యెరూషలేము వైపు చూసింది. కారణం ఏంటిది? రాజు చెప్పాడు, నేను చూసిన కళను మీరు వివరించకపోతే చంపేస్తా. అప్పుడు దానియేలు చెప్తున్నాడు, మీరు భయపడవద్దు, నేను వెళుతానని బృందముతో వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థనలో దేవుడు దర్శనమును చూపిస్తూ ఉన్నాడు, తన జీవితంలో బయలుపాటు చేస్తూ ఉన్నాడు. ఇంతకుముందు మనం చదివాం, మనకు స్వరం అనబడుతుంది. ఇక 2వ అభిషేకం ఏంటంటే మీకు దర్శనం చూపిస్తాడు దేవుడు ఈ 40 రోజుల లోపల. ఒకవైపు స్వరమును వినడం, చెవులు తెరవబడతాయి, ఆత్మీయ కళ్ళు తెరవబడతాయి. దానియేలు గ్రంథంలో దానియేలు తన జీవితం 3 పూటలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించినప్పుడు పరలోకంలో ఉన్నటువంటి శక్తి అది ఉండలేక కిందికి దిగి వచ్చింది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో కూడా 12వ వచనంలో మనం చదువుతున్నాం. 21 రోజులు ఆయన ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు దేవుని దూత దిగి రాకుండా ఆటంకపరుస్తున్నాడు దుష్టుడు. ఆయన ప్రార్థన చేసేటప్పుడు 21 రోజులు ప్రార్థన చేసినప్పుడు దానికి పేరే ఎడతగని ప్రార్థన, దానికి పేరే పట్టుదలతో కూడిన ప్రార్థన. కొందరు స్టార్ట్ చేస్తారు, ఫస్ట్ రోజు విభూతి బుధవారం శుక్రవారం అట్లా స్టార్ట్ చేస్తారు, కొన్ని రోజుల తర్వాత మళ్ళా లోకమునకు వెళ్ళిపోతారు. కానీ దానియేలు ఏం చేసేవాడు? పట్టుదలతో. మీరైతే ఒకసారి ఆలోచించి 21 రోజులు మీరు ప్రార్థిస్తే, మనమైతే పాపంలో ఆయన నీతిమంతుడు, ఫస్ట్ రోజే దిగి రావాలి కదా. 21 రోజులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే కింద పడిపోయే స్థితి, నీరసపడిపోయిన స్థితి. ఆ టైంలో దేవుని దూత పరలోకంలో ఉండలేక కిందికి దిగి వచ్చి దానియేలు దేవునికి ప్రియమైన వ్యక్తిని చెప్పి ఆయన జీవితంలో కనిపిస్తూ ఉన్నాడు. ప్రార్థించినప్పుడు పరలోకం తెరవబడుతుంది. యేసు జీవితంలో తెరవబడింది, దానియేలు జీవితంలో తెరవబడింది. మోషే 40 రోజులు ప్రార్థించినప్పుడు పరలోకంలో ఉన్న ఆ మహిమ దిగి వచ్చింది. ఈ 3 వ్యక్తులు మనకు నేర్పించే సత్యం, యేసు ప్రభు అయినా, దానియేలు అయినా, మోషే అయినా, పరలోకం తెరవబడే టైమే ప్రార్థన టైం. ఆ ప్రార్థనకున్న మహిమ ద్వారా నత్తివాడైన మోషే ప్రార్థన చేసినప్పుడల్లా, నిర్గమకాండం 33వ అధ్యాయం 7 నుంచి 11వ వచనంలో చదువుతున్నాం, అందరు లేచి నిలబడి నమస్కారం పెట్టేవాళ్ళంట. ఆయన ప్రార్థించినప్పుడల్లా పైన ఉన్నటువంటి సన్నిధి మేఘ రూపంలో కిందికి దిగి వచ్చి, ఇంగ్లీష్లో బాగా ఉంటుంది, టెంట్ ఆఫ్ మీటింగ్. దేవుడు మనిషి మీటింగ్ పెట్టుకున్నారండి. ఈ రోజుల్లో మనందరికీ మీటింగ్ పెట్టుకోవటే టైం, దేవునితో సంభాషించే టైం, పరలోకం తెరవబడే టైం, పరిశుద్ధాత్మ దిగి వచ్చే టైం, స్వరమును వినే టైం, దర్శనం కనిపించే టైం. ఎంత గొప్ప రోజులు ఇవి చూడండి. 3 రోజులు గడిచిపోయినాయండి. మరి ఈ వరములన్నీ మీరు పొందుకోవాలని మీకు ఆశ ఉందా? దప్పిక ఉందా? ఆకలి ఉందా? ప్రభు ఈరోజు మీతో చెప్తున్నాడు, అటువంటి వ్యక్తులు కపట భక్తులు కాదు, అది నిజమైన ప్రార్థన. తండ్రితో సంభాషించడం, తండ్రి నీ రాజ్యం వచ్చునుగాక, తండ్రి నీ చిత్తం మాత్రమే జరుగునుగాక, తండ్రి నా ఆత్మీయ కళ్ళను తెరవము డాడీ, నాతో మాట్లాడము డాడీ అని మనం ప్రార్థిస్తే, యేసుప్రభు కష్టకాలంలో ప్రార్థనలు గడిపినప్పుడు దూత దిగి వచ్చాడు. దానియేలు ప్రార్థించినప్పుడు దూత దిగి వచ్చాడు.
మోషే ప్రార్థించినప్పుడు మేఘమై దిగి వచ్చాడు. ఇప్పుడు మీ జీవితంలో దిగి రాబోతున్నాడు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థనతో మనం ముగిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, తండ్రి దేవా నీకు స్తోత్రమయ్యా. అనుగ్రహ కాలమును మాకు ఇచ్చిటివి, అనుకూలమైన సమయం మాకు ఇచ్చిటివి దేవా. మొదటి రోజున ప్రభా నీవు అనేక విషయాలు మాట్లాడావు, రెండో రోజు మాట్లాడావు, ఈరోజు మూడవ రోజు ప్రభా. తండ్రి నీకు స్తోత్రం. ప్రార్థన అనేది ప్రభా ఇది ప్రార్థించే సమయముని నేర్పిస్తున్నావయ్యా. ప్రార్థన ద్వారా పరలోకం తెరవబడునుగాక, దేవుని దూతలు దిగి వత్తురుగాక, దర్శన వరము ప్రజలకు లభించునుగాక, దేవుని స్వరమును విందురుగాక. ఎవరైనా ఎక్కడైనా బంధింపబడి ఉంటే ఇప్పుడు ప్రార్థన నేను చేస్తున్నానయ్యా. ఈ 40 రోజులు ఎంతమంది దైవజనులు ఇదే స్టేజ్ మీద నిలబడి వాక్యం బోధిస్తున్నారో, వాళ్ళు వాక్యం బోధిస్తున్నప్పుడు ప్రార్థించినప్పుడు దేవుని నామంలో దుష్ట శక్తులు బంధింపబడునుగాక, విడుదల కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, దర్శన వరం కలుగునుగాక, వెలుగు వచ్చునుగాక, మహిమ వచ్చునుగాక. సరస్వతి అనే వ్యక్తిని దేవుడు ఇప్పుడు పిలుస్తున్నందులకై స్తోత్రం దేవా. జాన్ని ఆశీర్వదిస్తున్నందులకై స్తోత్రం. సింసాన్ను ఆశీర్వదిస్తున్నందులకై స్తోత్రం. జెనోవా అనే వ్యక్తిని దీవిస్తున్నందులకై స్తోత్రం దేవా. ఇప్పుడు ప్రభా ఒక వ్యక్తిలో కడుపులో ఉన్నటువంటి ఆ క్యాన్సర్ని కరిగిస్తున్నందులకై స్తోత్రం తండ్రి ప్రభా. అల్సర్ వ్యాధులు ఆయాసపడుతున్నటువంటి వ్యక్తులు వారందరికీ విడుదల కలుగుతున్నందులకై స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వేస్తూ 40 రోజులు ఈ కార్యక్రమాల ద్వారా దేవా ఇంత గొప్ప కార్యములు చేసి మాతో మాట్లాడటానికి, మాకు దర్శనం చూపించడానికి, స్వరమును వినటానికి ప్రార్థన అభిషేకముతో మా అందరినీ దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. విశ్వసించండి, ఈరోజు పలికిన ప్రతి మాట ప్రవచనముగా మారి మిమ్మల్ని మీ కుటుంబమును నెక్స్ట్ స్థాయికి, నెక్స్ట్ లెవెల్కి చేర్చునుగాక. మరొకసారి దైవ సన్నిధిలో కలుసుకునే వరకు గాడ్ బ్లెస్ యు.